ఆదికాండము 17వ అధ్యాయము 3 నుండి 5 వచ్చిన భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాం గురించినటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్ములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతుని గనుక నీ పేరు అబ్రహాము అనబడునని దేవుడు అతనితో మాట్లాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవునిగా దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఛాన్స్ లో మన జీవితాలలో చేంజెస్ దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రహాముగా మారాడని మనం చూస్తున్నాం. అబ్రహాముగా ఉన్నప్పుడు తన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే చాలా భయంకరమైనటువంటి శోధనలు ఆ యొక్క జీవితంలో ఉన్నాయి. ఏంటి అబ్రహాముగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న శోధనలు ఏంటో తెలుసా? మొదటిగా అతనికి పిల్లలు లేరు. ఆయన ఒక విగ్రహారాధికుడు, అన్య జనాంగముల మధ్య నివసిస్తున్నాడు. కరువులో దేవునిని సంప్రదింపక ఐగుప్తులో ప్రవేశించాడు. విశ్వాసములో బలహీనుడయ్యాడు, పిరికివాడయ్యాడు. ఎంత పిరికివాడంటే తన భార్యను సహోదరి అని అబద్ధం ఆడటానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముగా మార్చివేశాడు. అబ్రహాముగా ఆయన పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? పిల్లలు కలిగారు ఆయనకి. విగ్రహారాధన విడిచివేశాడు, విశ్వాసములో మార్చబడ్డాడు. ఎంతగా విశ్వాసంలో మార్చబడ్డాడంటే దేవుడు అతను ఏమన్నాడు? మనం చదువుకున్న వాక్యంలో, విశ్వాసులకు నీవు తండ్రి వగుదు అని దేవుని యొక్క వాగ్దానం మనకి. అన్ని విషయములలో కూడా ఆయన ఏం చేయబడ్డాడు? ఆశీర్వదింపబడ్డాడు. మనలో చేంజెస్ దేవుడు ఆశపడుతున్నాడు. నీ యొక్క బ్రతుకులు మార్చుకోమని దేవుడు ఆశపడుతున్నాడు.